నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. ప్రకృతి నిగూఢ రహస్యాలకు నిలయం. సైన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుందని భావిస్తాం. కానీ కొన్నిసార్లు అంతు చిక్కని అద్భుతాలు పరిశోధకులను సైతం విస్మయానికి గురిచేస్తాయి. అటువంటి ఒక నమ్మశక్యంగానే ఆశ్చర్యకరమైన నిజమే కేరళలోని కొడిని గ్రామం. ఒకే పోలికలు, ఒకేలాంటి నవ్వు, ఒకే రకమైన దుస్తులతో అచ్చం అద్దంలో చూసుకున్నట్లుండే వందలాది ముఖాలు ఒకే ఊర్లో దర్శనమిస్తే ఎలా ఉంటుంది? ప్రపంచ సగటు కంటే 10 రెట్లు ఎక్కువగా ఇక్కడ కవలలు జన్మించడానికి గల కారణం ఏంటి? జన్యు శాస్త్రవేత్తలకు సైతం సవాలు విసురుతున్న ఆ ట్విన్ విలేజ్ నిగూఢ రహస్యం ఇప్పుడు ప్రత్యేకంగా విశ్లేషిద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న ఈ వింతల గ్రామంలో అడుగు పెడితే ఎటు చూసినా కవలల జాతరే కనిపిస్తుంది. ఇక్కడి పాఠశాలల రిజిస్టర్లు చూస్తే ఒకే మాదిరిగా ఉండే విద్యార్థులు డజన్ల కొద్దీ దర్శనమిస్తారు. తరగతి గదుల్లో ఎవరు హోంవర్క్ చేశారో గుర్తించడం ఉపాధ్యాయులకు కష్టంగా మారితే, ఇంట్లో ఎవరికి పాలు ఇచ్చారో గుర్తుంచుకోవడం తల్లులకు సవాల్గా మారుతోంది. ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులను చూసి పెళ్లిళ్లు తారుమారైన విచిత్ర సంఘటనలు కూడా ఈ ఊర్లో చాలానే జరిగాయి. కేవలం 2000 కుటుంబాలు నివసించే ఈ ప్రాంతంలో ప్రస్తుతం 400 జంటలకు పైగా కవలలున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 ప్రసవాల్లో కేవలం 4 కవలల జంటలు జన్మిస్తే కొడినిలో ఆ సంఖ్య 45 దాటడం గమనార్హం. ఈ వింత వెనక దాగున్న వాస్తవాలను ఛేదించడానికి 2016లో ఒక అంతర్జాతీయ పరిశోధక బృందం రంగంలోకి దిగింది. హైదరాబాద్కు చెందిన CSIR, CCMB శాస్త్రవేత్తలతో పాటు లండన్లోని కింగ్స్ కాలేజ్, జర్మనీ, నైజీరియా దేశాలకు చెందిన అగ్రశ్రేణి జన్యు శాస్త్రవేత్తలు ఇక్కడే ప్రజల లాలాజలం, DNA నమూనాలను సేకరించి పరిశోధనలు జరిపారు. ప్రపంచంలో ఇటువంటి వింత కేరళలోనే కాకుండా నైజీరియాలోని ఇగ్బోఓరా, బ్రెజిల్లోని కాండిడో గాడోయ్ గ్రామాల్లోనూ కనిపిస్తుంది. నైజీరియాలో వారు తినే ఒక రకమైన దుంపల ఆహారం వల్ల కవలలు పుడుతున్నారని ఒక అంచనా ఉన్నప్పటికీ కొడిని ప్రజల ఆహార అలవాట్లు మిగతా కేరళీలలాగే సాధారణంగా ఉంటాయి. మరి చిన్న గ్రామంలోని ఇంత భారీ సంఖ్యలో కవలలు జన్మించడానికి కారణం ఏంటో ఇప్పటికీ స్పష్టత రాలేదు. సాధారణంగా జన్యుపరమైన లోపాలు ఉంటే పిల్లలు అనారోగ్యంతో పుట్టే అవకాశం ఉంటుంది. కానీ కొడినిలోని కవలలందరూ పూర్తి ఆరోగ్యంతో చురుగ్గా జన్మించడం శాస్త్రవేత్తలను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ పురుషుల్లో ఉండే ఒక ప్రత్యేక హార్మోన్ ప్రభావం వల్ల ఇలా జరుగుండవచ్చని కొందరు భావిస్తున్నా దానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు. సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న కొడిని గ్రామం విసిరిన ఈ సవాలుకు సైన్స్ దగ్గర నేటికి సరైన సమాధానం దొరకలేదు. బహుశా ప్రకృతి కొన్ని రహస్యాలను మానవ మేధస్సుకు కూడా అందకుండా తన గర్భంలోనే దాచుకోవాలని భావించి ఉండవచ్చు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.